వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న దుష్టశక్తులపై దుత్తలూరు మండలం కూటమి నేతలు ముక్తకంఠంతో ధ్వజమెత్తారు. దుత్తలూరు సెంటర్లో పాత్రికేయుల సమావేశాన్ని కూటమి నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో ఏమి మిగిల్చారని ప్రశ్నించారు. ఏ విధంగా మీరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఫలించవని తేల్చి చెప్పారు. ఉదయగిరికి శాశ్వత ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అని పేర్కొన్నారు. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 30 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు అత్యంత వేగంగా నిర్మించి అదే వేగంతో ముందుకు పోతున్న ఎమ్మెల్యేకి అడ్డంకులు సృష్టించాలన్న ఉద్దేశంతో బులుగు మీడియాతో అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు మానుకొని అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో దుత్తలూరు మండల కన్వీనర్ పేలపూడి వెంకటరత్నం, బీజేపీ మండల అధ్యక్షులు చుండి హరిగోపాల్ రెడ్డి, జనసేన మండల అధ్యక్షులు రవికుమార్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు చీదర్ల మల్లికార్జున, మాజీ ఎంపీపీ శ్రీకుర్తి రవీంద్రబాబు, కాకర్ల మధుసూదన్ రెడ్డి, మండవ మధు, తిమ్మయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన ఎన్డీఏ కూటమి నాయకులందరికీ నమస్కారం. గత నెల నుంచి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి పైన అవినీతి మరకలు అంటించడానికి కొన్ని దుష్టశక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి చేసే వాళ్ళని సహించే ప్రసక్తే లేదు. గత 8 నెలల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో 35 కోట్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు ప్లస్ ఆర్ఎన్బి రోడ్లు ప్లస్ గండిపొలం ప్రాజెక్టు కాలువ ఆధునీకరణ చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమం చేస్తున్న ఎమ్మెల్యే సురేష్ గారి పైన అవినీతి అందించడం మంచిది కాదు. అలాగే ఎక్కడో అమెరికాలో విలాసవంత జీవితం గడుపుతున్న వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ మన్ను టెండలో ఉదయగిరిని అభివృద్ధి పరచాలనే ఒక లక్ష్యంతో వచ్చి ఇక్కడ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే కాకర్ల ట్రస్ట్ ఏర్పాటు చేసి వేలాది మందికి సహాయం చేశారు. అలాగే మొన్న కొత్తపేట గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం 6 సంతానము 3 అంగవైకల్యం ఉంటే వాళ్ళని చూసి చెల్లించిపోయినారు. చెల్లించిపోయిన తర్వాత 24 గంటల్లోనే ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇది ఆయన మనస్తత్వం. అలాంటి ఎమ్మెల్యే మీద మనకలంటే మంచి పద్ధతి కాదు. కొన్ని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ కావాలని కొందరు 1% ఈ పరిస్థితి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మానుకోండి. 99 మంది ఎమ్మెల్యే సురేష్ గారికి సపోర్ట్ ఉన్నారు. 1% మాత్రమే వ్యతిరేకంగా కావాలని రాస్తున్నారు. ఇది మంచి పద్ధతి మార్చుకోండి. అలాగే మీ తోడ్పాటు మాకు అందించి ఉదయగిరి అభివృద్ధికి మీ అందరూ సహాయం చేయాల్సిందిగా కోరుచున్నారు తప్పితే ఇలాంటి పనులు మంచివి కాదని సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు హరిగోపాల్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ. ఈ మధ్య కూటమి ఎమ్మెల్యే గారైనటువంటి ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి మీద అసత్య ప్రచారాలు ఎక్కువైనాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందువల్ల అంటే ఆయన అభివృద్ధి వైపు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మాత్రం అభివృద్ధి వైపు చూడకుండా ఆయన మీద ఏమున్నాయి, అనవసరమైనటువంటి బురదజల్లే కార్యక్రమాలు ఏం చేయాలనే ఆలోచనలో ఈ మధ్య కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అవి కరెక్ట్ కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు చిన్నాకంపల్లి నుంచి జమలపాలెం వరకు ప్రతి ఒక్క విషయాన్ని గమనించున్నారు. ఎక్కడ ఏం అవసరం అనే విషయాన్ని ఎమ్మెల్యే గారు గమనించున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఆ పని మీద మనసు పెట్టి ఈ అసత్య ప్రచారాలు వీటి మీద మనం మనసు పెడితే అభివృద్ధిలో వెనకబడతామని ఆలోచనలో వారున్నారు. వీళ్ళ పని మాత్రం వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. కానీ ఎక్కడో ఏదో జరిగిన దాన్ని ప్రతి విషయాన్ని ఎమ్మెల్యే గారి మీద తీసుకొచ్చి దాన్ని ఎమ్మెల్యే గారికి అందించడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. నమస్కారం. నా పేరు దుంపలగడ్డ రవికుమార్, జనసేన పార్టీ మండల ఇన్ఛార్జిని, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో ఏదైతే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నామో దాని మీద ఖండిస్తున్నాం. మతి ఎంతో గతి అంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు. మన ఆలోచన ఎలా ఉంటాయో అదే మీరు చేస్తున్నారు. దయచేసి మళ్లీ చెప్తున్నాం, కాకర్ల సురేష్ అనే వ్యక్తి అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నారు. కూటమిలో ఉన్న మా నాయకులందరం మేము విజయనాయుడు గారు కానీ మన ఇక్కడ మా మండలం నుంచి 8 మండలాల్లో కూడా ఆయన కూడా అన్ని ఏం కావాలన్నీ మాకు చేస్తున్నాడు. దయచేసి మీ అందరం ఉన్న మమ్మల్ని మీరేదో బ్లేమ్ చేయాలని వెనకాల నుండి నడిపించొద్దు. మాకు తెలుసు మాకేందో. దయచేసి
మళ్ళీ మళ్ళీ చెప్తాం, చాలా జాగ్రత్తగా ఉండండి. నేను వైసీపీ ప్రభుత్వంలో కూడా చెప్పాను ఇదే మాట. ఒక్కొక్కరు ఉదయగిరి ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఉదయగిరి నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చూపిస్తామని చెప్పాము. మళ్ళీ మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. వెనకాలుండి ఏదైతే ఉందో ఆ రాజకీయం మీరు చూపించొద్దు. మాకు కాకర్ల సురేష్ గారు నమ్ముతున్నాం. అన్ని మేము అడిగి చేయించుకుంటున్నాం. మేము అడగక ముందే మమ్మల్ని పిలిచి ఆయన ఏం కావాలో అన్ని చూపిస్తున్నారు. దయచేసి అందరూ గుర్తించండి. మీడియా మిత్రులకి, దుత్తలూరు తెలుగుదేశం పార్టీ నాయకులకి, అందరికీ, బీజేపీ నాయకులకి, బీజేపీ మండల కన్వీనర్, జనసేన మండల కన్వీనర్కి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే, గత 2 నెలల నుంచి కొన్ని మీడియా ఛానల్ అని అన్ని ఛానళ్ళు నేను అనను, కొన్ని మీడియా ఛానల్ రకరకాలుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, అంటే దీని వెనక ఎవరన్నా ఉన్నారు లేకపోతే వాళ్ళు రాస్తున్నారు. కొంత మీడియా ఛానల్ కూడా, ఎందుకంటే గతంలో నేను ఒకటే మాట ఈ ప్రెస్ మీట్ కారణంగా అడుగుతుండా, జామాయిలు కొట్టడం జరిగిందన్నారు, ఎర్రసందనం అన్నారు. 2019 నుంచి 24 దాకా ఏముందని ఈ తాలూకాలో ఈ తెలుగుదేశం నాయకుల మీద అనుచిత మాటలు మాట్లాడుతున్నారు. గతంలో జరిగిందంతా 2019 24కి ఎర్రసందనం ఎక్కడ దోలిండ్రు, అది ఎవరు దోలారు, జామాయిలు ఎవరు కొట్టారు? నేను ఒకటే చెబుతుండా, మీడియా వాళ్ళకైతేమి, కొంతమంది వైసీపీ నాయకులకైతేమి. గతంలో ఒక వైసీపీ నాయకుడు కూడా ఒక 6 రోజుల క్రితం మాట్లాడాడు. సాక్షాత్తు మా శాసనసభ్యులైన గౌరవనీయులు కాకర్ల సురేష్ గారి పేరెత్తి ఆయన అన్నాడు, ఆ పెద్ద మనిషి. నేను ఒకటే చెబుతుండా, ఈ తాలూకాలో 5 ఏళ్లు మీరేం మిగిలించరా. ఎర్రమట్టి అయితేమి, తెల్లరాయి అయితేమి, ఎర్ర సంతానం అయితేమి, జామాయిలు అయితేమి, మీకు నేను ఒకటే చెబుతుండా, మీరన్న మాటలకి ఇక్కడ ప్రూఫులు లేవు. ఈ మధ్య ఈ 2 నెలల్లో జరిగిన మాటలకి. కానీ మీరు గతంలో చేసినట్టుకి ప్రతి దిక్క ఉదయగిరి పోలీస్ స్టేషన్ ఫారెస్ట్ ఆఫీసులు అయితేమి, ఎక్కడైనా అయితేమి, నెల్లూరు ఫారెస్ట్ ఆఫీసులు అయితేమి, ఎక్కడైనా టన్నులు పట్టుకొని ఉన్నారు. ఈ దుత్తలూరు మండలంలోనూ గతంలో ఎంతో మంది ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చారు మీకు తెలవదా? మీరేం మిగిలిచ్చుండ్రని ఈ రోజు అబద్ధాలు మాట్లాడుతుండ్రు. నేను ఒకటే చెబుతుండే ఈ మీడియా సమావేశం, నేను ఈ తాలూకాలో ఈ రోజు చెబుతుండే, రాసి పెట్టుకోండి, ఈ తాలూకాలో కాకర్ల సురేష్ గారు శాశ్వత ఎమ్మెల్యేగా ఉంటారు. ఈ జిల్లాలో అక్కడ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇక్కడ కాకర్ల సురేష్ గారు, రాసి పెట్టుకోండి. ఎందుకంటే అతను అమెరికా నుంచి వచ్చింది అక్కడ డబ్బులు లేక కాదు, ఇంత దూరం వచ్చింది కొన్ని దేశాలు దాటుకొని అభివృద్ధి చేయాల, ఊరి మీద మమకారంతో ఇక్కడికి వచ్చాడు. ఏమి తక్కువైందని 8 నెలల్లోనే ఎంత అభివృద్ధి చేశాడు రాండి చూసుకుందారి. రాండి చిన్నగంపల్లి నుంచి జమ్మలపాలెం దాకా 143 పంచాయతీల్లో ఏ పంచాయతీకైనా పోతారి 8 నెలల్లో ప్రతి పంచాయతీలు కాకర్ల సురేష్ స్వయంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశాడు. నేను ఒకటే మాట చెబుతుండా, గతంలో కొంతమంది సిపిఎం నాయకులు కూడా అన్నారు, మేము అక్కడ చూశాము, తెలుగుదేశం నాయకులు ఏదైనా ప్రూఫ్ లేకుండా మాట్లాడొద్దు. మా నాయకుడికి గాని, మా నాయకులకు గాని, మా కార్యకర్తలకు గాని ఇంత దౌర్భాగ్యం పట్ల. ఇది ఎర్రసందనం అయితేమి, జామాయిలు కొట్టుకుండేది మాకు దౌర్భాగ్యం పెట్టలే. ఎందుకంటే మేము తెలుగుదేశం కార్యకర్తలు, మాకు తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉంది. ఈ క్రమశిక్షణ మీద బతుకుతాం. నిన్న ఒక ఛానల్ వేశారు, ఏమనేశారు, రేసిన బియ్యం అమ్ముకొని సభ్యత్వాలు అన్నారు. అయ్యా ఆ ఛానల్ ఎవరో గానీ నేను చెబుతుండా, 90 నుంచి రాజకీయంలో ఉండ ఖమ్మం విజయరామరెడ్డి దగ్గర నేను 90 నుంచి నాకు రాజకీయం తెలుసు. ఈ 90 నుంచి గత 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వాలు వస్తాయి. ఎన్ని రేషన్ బియ్యములు అమ్ముకున్నామయ్యా? గతంలో కూడా 2 ప్రతిపక్షంలో ఉన్నాం 5 ఏళ్ళు, ప్రతి 2 ఏళ్లకు సభ్యత్వాలు కట్టాం. ఏ రేషన్ బియ్యం అమ్ముకున్నాం, అప్పుడు ఏ రేషన్ బియ్యము అనే దానికి కూడా ఒక లెక్క ఉంటుంది. మాకు ఆ కర్మేం పట్ల ఈ సభ్యతలు కట్టేదానికి ఈసారి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఎరుకుల యానాది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎగబడి వచ్చిండ్రని ఒకసారి చూసుకోమని చెప్తుండ. సభ్యత్వాలు వాళ్ళు సొంతంగా డబ్బులు ఇచ్చారు. నేను ఒకటే చెబుతుండా, ఈ కొంతమంది మీడియా ఛానళ్ళకి దయచేసి ఏదైనా మీరు ప్రజల్లోకి తీసుకుపోయాలి కానీ, ఒక నాయకుడి మీద కానీ ఇలా కానీ రాబోయే రోజుల్లో కానీ మీరు ప్రసారం చేస్తే ఈ తాలూకాలో కనీసం అంటే ఎన్నడూ లేని ఈ రాష్ట్రంలో ఈ రోజు ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే కేవలం ఒక మంచి నాయకుడి మీద ప్రచారాలు అబద్దాలు జరుగుతున్నాయి కాబట్టి రేపు ప్రజలు తిరగబడే రోజులు దగ్గరకు వచ్చింది. మీ మీద ఒకసారి ప్రజలు తిరగబడితే మా నాయకుడు కూడా ఆపలేడు.
నేను ఇప్పుడే చెప్తుండా, ఎవరు కూడా ఒక మాట అనేటప్పుడు వెనక ముందు చూసుకోవాలా. గతంలో తెనాలి రామకృష్ణుడు ఒక మాట చెప్పాడు, ఏమని, చింతకాయలు ఉన్న చెట్టుకైనంత దెబ్బలు వాళ్ళు, అది అందరికీ తెలుసు. అందుకని మా సురేష్ గారు, మా శాసనసభ్యులు చాలా మంచివాడు కాబట్టి అతన్ని ఏదో ఒక విధంగా అనగదొక్కాలని, ఆ మంచివాడికి రాళ్ల దెబ్బలు తగులుతాయని ఈ సభాముఖంగా నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కుటుంబ సభ్యులకు, పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన ఉదయగిరి ప్రాంతం మెట్ట ప్రాంతం, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో పుట్టి ఒక సాధారణమైన కుటుంబంలో కాకర్ల సురేష్ గారు జన్మించి అతని కష్టంతో అమెరికా వెళ్లి ఒక స్థాయికి వచ్చి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఆయనకి ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో 3 సంవత్సరాల క్రితం కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసి ఉదయగిరి నియోజకవర్గానికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఎంతో మందికి ఆ ఉపాధి శిక్షణ నైపుణ్యాన్ని కల్పించి చాలా మందికి ఆయన ఉపాధి కల్పించాడు. అలాగే ఆర్థికంగా కూడా ఆరోగ్యంగా బాగాలేకున్నా, కుటుంబంలో పరిస్థితులు బాగాలేకున్న వాళ్ళకి చాలా మందికి సహాయం చేయడమే కాకుండా గడిచిన ఎలక్షన్లలో 2024 ఎలక్షన్లలో కూటమి అభ్యర్థిగా ఘన విజయం సాధించి పార్టీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సాధించున్నారు. అయితే ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రణాళికలు వేసుకుంటూ నియోజకవర్గానికి ఎటువంటి మనం ఏం చేయాలి, ఉపాధి, విద్య, వైద్యం, అలాగే సాగునీరు, తాగునీరు లాంటి ప్రాథమికమైన అవసరాలని నియోజకవర్గానికి తేవాలనే ఒక బృహత్ ప్రణాళికతో ఆయన గడిచిన 8 నెలలుగా ఆయా శాఖల మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి ఉదయగిరి అభివృద్ధికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇది ఓర్చుకోలేని కొన్ని శక్తులు, కొన్ని మీడియా ఛానళ్ల వెనక చేరి సురేష్ గారి ప్రతిష్టని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.